హాయ్ అమ్మ. ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్గా పనిచేస్తుంటా. మీ పేరు? వెంకట్రావు. ఓకే, మీకు ఒంగోలులో నచ్చిన ప్లేస్ ఏంటి? జనరల్గా ఎవరి ఏరియా వాళ్ళకి నచ్చిద్ది. మేము నియరెస్ట్లో రంగారెడ్డి చెరువు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇది ఒక రకమైనటువంటి వరం మాకు. అదేవిధంగా టౌన్లో అంటే ఎవరి ఏరియా వాళ్ళకి బాగానే ఉండొచ్చు. మీ ఏరియా? మా ఏరియా ఇది అంజీ రోడ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడికి వాకింగ్కి వచ్చారు కాబట్టి పార్క్ అంతా ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇక్కడున్న ఫెసిలిటీస్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? అమ్మా, చుట్టుపక్కల ఏరియాకి రంగారెడ్డి చెరువు అనేది నెంబర్ 1. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ బాగానే డెవలప్ చేస్తున్నారు. దట్ టీడీపీ గవర్నమెంట్ అయితే తిరుగులేదు. అంతకుముందు గవర్నమెంట్ అయ్యే రకరకాల సమస్యలు ఉండేవి. ఇది కూడా డే టైం. అంతకుముందు 24 hours ఓపెన్ చేసి ఉండేది గేటు. ఈ చుట్టూరు ఫెన్సింగ్ వేసిన తర్వాత ఉదయం 10 లాక్ చేసేస్తున్నారు. ఎవరైతే వస్తున్నారో కాలేజీ పిల్లలు కావచ్చు, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూర్చోటానికి అర్థం కాక ఇబ్బంది పడుతున్నారమ్మా. ఇదేదో ఒకరో ఇద్దరో చెరువులో పడ్డారని, చెరువులో పడతారని వైసీపీ గవర్నమెంట్లో లాక్ చేయించారమ్మా. ఇది డే టైం ఆ లాక్ కూడా ఓపెన్ చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 మధ్యలో కూడా ఓపెన్ చేసి పెడితే ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలకు కావచ్చు, హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి కావచ్చు, అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. అది ఏదన్నా ఉంటే మీరు కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ సిటీ ఛానల్ ద్వారా ప్రయత్నం చేయండి అమ్మా. అది ఒక మంచి పని అవుతుంది. అది తప్పకుండా సార్. ఇప్పుడు మీరు చెప్పింది మేము షార్ట్ రూపంలో కూడా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తాము. సో ఎవరైనా అధికారులు చూస్తే మాత్రం దీని గురించి స్పందిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.